హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో మంచి రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్స్ లడ్డూని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇందులో ఎలాంటి షుగర్ కానీ బెల్లం కానీ వాడట్లేదండి. షుగర్ ఫ్రీగా మీరు ఏదైనా హెల్తీగా స్వీట్ చేసుకోవాలనుకుంటే ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూని చేసుకోండి. పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా మంచిది. ఈ లడ్డూలు మనం బయట స్వీట్ షాప్లో తెచ్చుకునే లడ్డూల కంటే బాగుంటాయి. జాబ్స్కి వెళ్ళే వాళ్ళు లేదా బిజీగా ఉండేవాళ్ళు వీకెండ్స్లో లేదా టైం ఉన్నప్పుడు ఒకసారి ఇలా చేసి పెట్టుకున్నారంటే 15-20 రోజుల వరకు తినొచ్చు, నిల్వ ఉంటాయి. ఇప్పుడు ఈ హెల్దీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్స్ లడ్డూని ఎలా చేసుకోవాలో చూద్దాము. నేను 1/2 కిలో ఖర్జూరం, మిగిలినవన్నీ బాదం, జీడిపప్పు, అవిసె గింజలు, చియా సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ద్రాక్ష, తెల్ల నువ్వులు, గుమ్మడి గింజలు ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క కప్పు తీసుకుంటున్నాను. మీరు ఇవే తీసుకోవాలి, ఇన్నే వేసుకోవాలని ఏం లేదండి. కొంచెం అటు ఇటు మీ దగ్గర ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్ని వేసుకొని చేసుకోవచ్చు. ఒకవేళ ఖర్జూరం లేదు అనుకుంటే బెల్లం వేసుకొనైనా చేసుకోవచ్చు. కాకపోతే ఖర్జూరం వేసుకుంటే హెల్త్కి మంచిది. నేను వీటన్నిటితో పాటు సన్నగా తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి కూడా 1 కప్పు తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని పక్కన పెట్టుకొని ఖర్జూరంలో గింజలు తీసేసుకొని పెట్టుకోవాలి. ఒకవేళ మీకు సీడ్లెస్ ఖర్జూరం కావాలనుకుంటే మార్కెట్లో దొరుకుతుంది, అదైనా తెచ్చుకొని చేసుకోవచ్చు. ఈ విధంగా ఖర్జూరం అంతా గింజలు తీసేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్న బాదం పప్పు, జీడిపప్పు వేసుకొని చిన్న మంట పైన నిదానంగా వేయించుకోవాలి. మంట ఎక్కువ పెట్టుకున్నామంటే లోపల వరకు సరిగా వేగవు. చిన్న మంట పైన నిదానంగా ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని వెడల్పుగా ఉన్న ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు ఇందులోనే మళ్ళీ 1 స్పూన్ నెయ్యి వేసుకొని గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకొని వీటిని కూడా చిన్న మంట పైన నిదానంగా వేయించుకోవాలి. గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ ఈ విధంగా లైట్గా వేగిన తర్వాత తీసేసుకొని జీడిపప్పు, బాదం పప్పు వేసుకున్న గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మళ్ళీ 1 స్పూన్ నెయ్యి వేసుకొని అవిసె గింజలు, చియా సీడ్స్, ద్రాక్ష వేసుకొని వేయించుకోవాలి. వీటన్నింటినీ చిన్న మంట పైన వేయించుకోవాలండి. మంట ఎక్కువ పెట్టుకున్నామంటే తొందరగా మాడిపోతాయి, సరిగా వేగవు. ఈ విధంగా నిదానంగా చిన్న మంట పైన వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నువ్వులు వేసుకొని మళ్ళీ 2 నిమిషాలు వేయించుకోవాలి. నువ్వులు లాస్ట్లో వేసుకొని వేయించుకోవాలండి, ముందే వేసుకున్నామంటే తొందరగా వేగిపోతాయి. ఈ విధంగా లాస్ట్లో వేసుకొని వేయించుకున్నామంటే అన్నీ సమానంగా వేగుతాయి. చిన్న మంట పైన ఇవన్నీ ఈ విధంగా బాగా వేగిన తర్వాత వీటిని తీసేసుకొని గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు ఎండు కొబ్బరి వేయించుకోవడానికి మళ్ళీ 1/2 స్పూన్ నెయ్యి వేసుకొని తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి వేసుకొని వేయించుకోవాలి. ఎండు కొబ్బరి ఈ విధంగా వేగిన తర్వాత తీసేసుకొని గిన్నెలోకి వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా కలిసేలాగా 2-3 నిమిషాలు కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని బాగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు గింజలు తీసి పెట్టుకున్న ఖర్జూరంని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీ దగ్గర రోలు ఉంటే రోట్లో అయినా దంచుకోవచ్చు. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని నెయ్యి వేడైన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖర్జూరంని వేసుకొని చిన్న మంట పైన 4-5 నిమిషాలు ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నామంటే ఖర్జూరం అంతా ఈ విధంగా మెత్తగా వచ్చేస్తుంది. ఇలా మెత్తగా వచ్చిన ఖర్జూరంని తీసేసుకొని వేయించి చల్లారబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్లోకి వేసేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత
ఈ ఖర్జూరం అంతా డ్రై ఫ్రూట్స్లో కలిసేలాగా కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా 3-4 నిమిషాలు ఈ విధంగా బాగా కలుపుకున్నామంటే డ్రై ఫ్రూట్స్ ఖర్జూరం బాగా ఈ విధంగా కలిసిపోతాయి. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని మనకు నచ్చిన సైజులో చిన్నవి కావాలంటే చిన్నవి, పెద్దవి కావాలంటే పెద్దవి ఈ విధంగా లడ్డూలు చేసేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. అంతే అండి. మిగిలిన డ్రై ఫ్రూట్స్ అంతటినీ కూడా ఇదే విధంగా మనకు నచ్చిన సైజులో లడ్డూలు చేసేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ లడ్డూల్ని చాలా ఈజీగా చేసుకోవచ్చండి. పిల్లలకి రోజు ఒకటి స్కూల్కి స్నాక్స్ బాక్స్లో కానీ లేదా ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఒక లడ్డు ఇచ్చామంటే ఇష్టంగా తినేస్తారు. చాలా బాగుంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. ప్రెగ్నెంట్ లేడీస్ దగ్గరికి వెళ్ళేటప్పుడు లేదా హెల్త్ బాగాలేని వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం మామూలుగా స్వీట్స్ పళ్ళు తీసుకెళ్తూ ఉంటాం కదా, వాటికి బదులుగా ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూలు తీసుకెళ్ళామంటే హెల్త్కి చాలా మంచిది, హ్యాపీగా తినేస్తారు. ఈ వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి, ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక బాక్స్లో వేసి పెట్టుకున్నామంటే 20 డేస్ నుంచి 1 మంత్ వరకు పాడవకుండా ఉంటాయి. మీరు కూడా షుగర్ ఏం వాడకుండా హెల్తీగా ఏదైనా స్వీట్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియోలో చూపించిన విధంగా డ్రై ఫ్రూట్ లడ్డూని ట్రై చేయండి. చాలా ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.